చిరంజీవి గారి కూతురు శ్రీజ గారు ఉన్నారు కదా, అందరూ కూడా మొదటి పెళ్లి మనకు తెలిసిందే బ్రేక్ అయింది. తర్వాత సెకండ్ పెళ్లి కూడా చేసుకున్నాక ఇద్దరు దూరం దూరం ఉంటున్నారు. అందరూ కూడా అమ్మాయి గురించి కామెంట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఇంకో పెళ్ళ ఏం చేస్తుంది అన్నట్టు ఆ అమ్మాయిని ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా తను హెల్త్కి సంబంధించి లైక్ జిమ్ కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, ఎలా ఫిట్గా ఉండాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది ఒక స్టూడియో స్టార్ట్ చేసింది అనంత అని. మీకు ఐడియా ఉందా సార్ అది? లేదు, ఇప్పుడు మీరు చెప్తుంటే. ఓకే, సో అనంత అని స్టార్ట్ చేసింది సార్. తను తీసుకున్న ఈ స్టెప్ని చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు తను ఇప్పుడు రైట్ డెసిషన్ తీసుకుంది. యాజ్ ఏ ఉమెన్గా పిల్లలు అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ పెళ్ళి అని కాకుండా ఇలాంటి తన సొంతంగా ఒక బిజినెస్ని ఆలోచించి స్టార్ట్ చేయడం అనేది అందరూ మెచ్చుకోదగ్గ విషయం అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? మంచి పని యాక్చువల్గా కనిపెట్టి వాళ్ళ ఫాదర్కి మంచి పేరు ఉంది, ఆస్తి ఉంది. సో దానికి ఎటువంటి కొదవ లేదు కదా, ఈజ్ గాట్ ఎవ్రీథింగ్. ఆ కూతురికి అన్ని విధాలా సపోర్ట్, కొడుకు ఎలా చేస్తున్నాడో అందరూ బిడ్డలే కదా, డెఫినెట్గా చిరంజీవి మస్ట్ బి సపోర్టింగ్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు భర్తల ద్వారాను, ఇంకా వద్దనుకుని ఉంటుంది. మీకు అర్థమైందా? ఒక పాకిస్తానీ సింగర్ ఉంది ఒక ఆవిడ మీకు తెలియదు, మా యుగంలో తెలుసు. నిఖా అనే సినిమా ఉంది. నిఖా అంటే విడాకులు, పెళ్ళి. అవును, దీపక్ పరాశర్ ఒక అందగాడు యాక్ట్ చేశాడు, మోడల్, ఆయన మేల్ మోడల్, చాలా అందంగా ఉంటాడు. ఆ పక్కన బగుడు పిల్లలు విడిపోవడం గురించి తీశారు. అప్పటికి ఆ అమ్మాయి 3 సార్లు డివైడ్ చేసింది రియల్ లైఫ్లో. ఆవిడ పేరే సల్మాగా. ఒరిజినల్గానే ఈ కాంటాక్ట్ పెట్టుకోకుండానే కాంటాక్ట్ లెన్స్లా ఉంటాయి, తెల్లగా, చాలా అందంగా ఉంటుంది. అవి జస్ట్ ఎవ్రీబడి లైక్ సార్. ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయారు, మేబీ నాకంటే 1 or 2 years పెద్దదే ఉంటుంది యాక్చువల్గా. సో సల్మాగా ఆవిడ పేరు. పాకిస్తానీ యాక్టర్, సల్మాగా పాకిస్తానీ సింగర్. ఓకే, అందంగా ఉంటుందని పెట్టారు సినిమాలో. ఇండియన్ ఫిల్మే అది, పాకిస్తాన్లో కూడా యాక్ట్ చేసింది. తను 3 సార్లు చేసుకుంది, 4 సార్లు చేసుకుంది, ఎంజాయ్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే పెళ్ళి అనరు దాన్ని, ఏదో అనాలి, మంచి మాట కందని అనాలి. సాధారణంగా విమెన్లో ఉంటారు నిన్ఫోమేనియాక్స్ అని, వాంఛ ఎక్కువ అనమాట వాళ్ళకి. 4 రకాల రజోగుణాలు ఉంటాయి కదా విమెన్లో, శంకిని, డాకిని, పద్మిని. అంటే ఇది వేరే రకం అనమాట అది. సో వాళ్ళు ఒక లెవెల్కి వచ్చిన పెళ్లి చేసుకో. ఈ అమ్మాయి గురించి చెప్పట్లేదు, జనరల్గా అది అంత అవసరం లేదు. ఆ రియలైజేషన్ ఈ అమ్మాయికి 2వ పెళ్లి తర్వాత రావడం అనేది చాలా మంచిది, అంతే కదా. ప్లస్ అమ్మాయి హెల్త్ క్లబ్ లాంటి ఏదో పెట్టింది, ఇట్స్ వెరీ గుడ్. సమ్మ వ్యాపకం ఉండాలి కదా. ఐడిల్ మెన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్, అది అలా ఉండకుండా ఉండాలంటే ఏదో వ్యాపకం ఉండాలి. అర్థమైనప్పుడు అలా వ్యాపకంలో దిగింది, ఇప్పటికైనా నేర్చుకుంది. కాబట్టి చిన్న అమ్మాయి, అందరికంటే చిన్న అమ్మాయి కదా, చిన్న అమ్మాయిలో వాళ్ళ ఫ్రీడమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉంది, చిరంజీవి గారికి ఎక్కువ సినిమా బాగా మాట్లాడుద్ది కూడా. పెద్ద అమ్మాయి సుష్మిత, స్టేజ్ మీద ఎక్కడో విన్నాను, షీ స్పీక్స్ వెరీ వెల్, నాలెడ్జబుల్ పర్సన్ అమ్మాయి. పాపం చిన్న ఈ అమ్మాయికి ఏదో సంథింగ్ డిడ్ నాట్ మ్యాచ్. అంచేత ఇవన్నీ పక్కన పెట్టి ఒక వ్యాపకం గురించి ఆ హెల్త్ క్లబ్ పేరు అనంత. వి విష్ దట్ అనంత షుడ్ డూ వెల్. బాగుంటుంది. సాధారణ ఇప్పుడు చాలామంది హోటల్స్ పెడుతున్నారు. అంటే ఉమెన్స్ ఇప్పుడు అమ్మాయిలు కూడా సార్ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఏమంటారు, రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ముందుకెళ్తున్నారు. అంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది, ధైర్యంగా కూడా స్టెప్స్ వేస్తున్నారు. బై ఆల్ మీన్స్ వాళ్ళు నిలబడడానికి ట్రై చేస్తున్నారు. చిరంజీవి ఈజ్ దేర్, హిజ్ ఓన్ డాటర్, చేయకుండా ఎలా ఉంటాడు. అందులో లాస్ట్ డాటర్ ఉంటే, లాస్ట్ సన్ కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏదో జరిగింది చిన్నపిల్లలు, సో తెలియని వయసులో ఏదో చేశారు. సో నవ్వు ఒక మంచిది పెట్టాలి అని పెట్టే దాంట్లో ఈ హెల్త్ క్లబ్ అనేది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఐడియా. ఇది ఇంకా చాలా అందులో ఇప్పుడు అందరూ పెడతారు కదా. చాలా మంది లేడీస్ అంటే ఇది లైక్ ఆన్లైన్ లో కూడా వచ్చేలాగా తను ఇన్స్టాలో వీటిలో కూడా పోస్ట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. నేను ఏదో ఒక చిన్న వీడియో కూడా చూసాను, అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అత్తమ్మ ఫుడ్స్ ఆ టైప్లో చిరంజీవి గారు మిసెస్ అరవింద్ వాళ్ళ చెల్లి ఆవిడను, ఈ అపోలో వాళ్ళ అమ్మాయి ఉన్నారు కదా రామ్ చరణ్ వైఫ్, వాళ్ళిద్దరు ఏదో పెట్టారా? అవును సార్, అత్తమ్మ ఫుడ్స్ అని చెప్పి పెట్టారా? ఆవకాయ ఇలాంటివన్నీ కూడా అది పెడతారని విన్నాను, నన్ను బాగా నచ్చింది. ఏదో ఒక వ్యాపకం ఉంటూ దాన్ని కమర్షియలైజ్ చేసుకోవటం విమెన్కి చాలా మంచిది. అవును, ఇవన్నీ కుటీర పరిశ్రమలోకి వస్తాయి. అవును, ముందు ఇలాంటివే నడిచేవి చాలా ఎక్కువ. ఈ కుటీర పరిశ్రమలో బాగా హిట్ అయిపోయినారు చాలా మంది ఉన్నారు. చాలా. అవును, పిండి వంటలు చేస్తారు, అలానే అమ్ముతారు, బ్రహ్మాండంగా అమ్ముతారు. చేత
ఇంకా విజయవాడ గుంటూరు సైడ్ ఎక్కువ. నేను ఏదో ఒక చోట నుంచి కూడా తెప్పిస్తాను, కూరాకారం అని ఎన్నో ఉంటాయి కదా, ఆ కంపెనీ నుంచి తెప్పిస్తాను. వాళ్ళు చాలా పెద్ద లెవెల్ చేస్తారు. మెయిన్ యూఎస్ బిజినెస్ వాళ్ళది. అవును, ఇక్కడ నుంచి అన్ని ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వెళ్ళి వీళ్ళు బ్రాండ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి వైఫ్ అండ్ అపోలో రామ్ చరణ్ మిసెస్ కలిసి చేస్తున్నారంటే ఆ బ్రాండ్ ఆల్రెడీ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ నేను అప్పుడు బాగా ఫీల్ అయ్యాను. అత్తమ్మ నేను పెట్టారా పెడతారా పెట్టాలని ఐడియా ఉందా నాకు అర్థం లేదు. ఎప్పుడు చూశాను, చిన్న రీల్ చూశాను అనమాట, బాగుంది అనుకున్నాను అనమాట. మీరు కాన్సెప్ట్ వెళ్ళి ఇస్తే చేసేవాళ్ళు. యాక్చువల్గా అమ్మాయి నేను అపోలోలో ఎప్పుడన్నా రీహాబిలిటేషన్ సెంటర్కి ఎప్పుడన్నా వెళ్ళి ఎప్పుడు చెక్ చేయించడానికి వెళ్ళినప్పుడు బయటికి రాగానే హోటల్ ఉంటుంది ఆర్గానిక్తో వండిందని. ఎవరు ఆవిడదే ఉపాస్తుంది, అంతా క్యాంపస్ అంతా వాళ్ళదే కాబట్టి తనకి సెపరేట్ పెట్టుకుంది. అది బాగానే ఉంటుంది. కొంచెం ఐటమ్స్ అన్నీ కొంచెం అంటే ఆర్గానిక్గా వండేరు అంటారు కానీ నాకు అంత అనిపించలేదు. కానీ బట్ నేను ఎప్పుడన్నా అపోలోకి వెళ్తే అక్కడ తింటాను. మెయిన్ లోపల పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అది కాకుండా బయట పార్క్ చేసుకుంటే ఆ హోటల్కి వెళ్ళొచ్చు. చెట్లు కింద ఉంటుంది అనమాట, అలా పెట్టారు. ఆ అమ్మాయి షీఈ్ వెరీ కమర్షియల్. బాగా కమర్షియల్ అంటే బిజినెస్ ఓరియంటెడ్ చేత ఇవాళ కూడా. అండ్ దిస్ అదంతా వి విష్ దట్ స్టెప్ తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇంక ఎన్నిసార్లు ఇలాగా ఒకటి తర్వాత ఒకటిలో పెళ్లి చేసుకున్నా కూడా ఇట్ విల్ ఎండ్ ఓన్లీ దట్. మీకు అర్థమైందా? మీకు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. యాటిట్యూడ్ కలవు. అంచేత కలవనప్పుడు యాక్చువల్గా ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ అ లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అది కాదు. షీ హెస్ స్టార్టెడ్ ఎ హెల్త్ క్లబ్ సార్ట్ ఆఫ్ థింగ్ విచ్ వీ ఆల్ షుడ్ విష్ దెమ్ టు డూ వెల్. థ్యాంక్ యూ.